పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, టారో కార్డ్ రీడర్, అస్ట్రాలజర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్, అలాగే క్యాన్సర్ లైఫ్ కోచ్ వనజా రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా పద్మిని. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ యువర్ టైం. మోస్ట్ వెల్కమ్. శ్రావణ మాస శుభాకాంక్షలు. మీకు కూడా మీ ఇంటికి రావడం చాలా చాలా సంతోషం ఎప్పుడూ కూడా. సేమ్ హియర్. సో అయితే ఇవాళ మీ నుంచి మీరు టారో కార్డ్ రీడర్ చాలా బ్యూటిఫుల్ గా ప్రొడక్ట్ చేస్తూ ఉంటారు. నాకు స్వానుభవాలు కూడా ఉన్నాయి. నేను కడుపుతో ఉన్నప్పుడు టారో కార్డ్ చేయించుకున్నాను. ఎవరు పుడతారని అడిగితే బాబు పుడతారని గన్ షాట్ గా చెప్పారు, పుట్టాడు. అండ్ ప్యూర్ గా బ్లెస్సింగ్స్ ని కూడా అందించారు. నీకు మంచి బాబు పుట్టాలి, ఎందుకంటే పాప ఆల్రెడీ ఉంది కదా, బాబు పుట్టాలి అని బ్లెస్ చేశారు. ఇంకా మై బ్లెస్సింగ్స్ కంటిన్యూ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. సో ఇంత బ్యూటిఫుల్ గా టారో కార్డ్ నుంచి మీ ప్రొడిక్షన్స్ ఉంటాయి కాబట్టి మన వాళ్ళకి ఉపయోగపడేలాగా ఈ ద్వాదశ రాశులకి సంబంధించి సపరేట్ రాశులు మనం మాట్లాడుకుందాం. ఆ రాశుల వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం ఎలా కలుగుతుంది, ఏం చెయ్యాలి, వాట్ ఈస్ దట్ వన్ క్వాలిటీ ఖచ్చితంగా వాళ్ళు మార్చుకోవాలి వాళ్ళ జీవితంలో. ఇప్పుడు మేషరాశి వాళ్ళు ఉన్నారు, ఏం మార్చుకోవాలి, ఏం చెయ్యాలి లక్ష్మీ అనుగ్రహం కోసం. ఇట్లా 12 రాశుల గురించి కూడా మాట్లాడుకుందాం. తప్పకుండా మొదలు పెడదాం. అయితే మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఏంటంటే చిన్న బ్రీఫ్. ఇప్పుడు ఎనర్జీస్ చూస్తున్నాం మనం. అయితే చూసినప్పుడు ఏంటంటే ఇప్పుడు మేషరాశి ఎనర్జీ కనెక్ట్ చేసినప్పుడు నా కార్డ్స్ ద్వారా ఒక ప్రెడిక్షన్ వస్తుంది. సో మేబీ అమ్మవారు మనం అలా అనుకోవాలి అనమాట. ఆ కార్డ్స్ ద్వారా ఇప్పుడు కార్డ్స్ ఎన్నో ఉన్నాయి. ఓకే, ఈ మధ్య ఒకప్పుడు ఏదో ఫ్యాన్సీగా ఉండేవి కార్డ్స్, ఇప్పుడు లక్ష్మీ అమ్మవారి కార్డ్స్ అంటే ప్యూర్ గా ఇప్పుడు ఏంటంటే మనము మన ఇంటెన్షన్స్ ని బట్టే ఇక్కడ ఈ ఎనర్జీస్ ఇక్కడ ఉన్నాయి కదా. లక్ష్మీ కార్డ్స్ ఒకసారి చూపించండి. లక్ష్మీ అమ్మవారు, ఇలా అమ్మవారు ఉంటారు, ఇలా అమ్మవారు అలా అనమాట. అంటే మనం ఎప్పుడైనా ఇష్టదైవం మనకి స్టక్ అయి ఉన్నప్పుడు మనం ఏ దైవాన్ని పూజించాలి అన్నప్పుడు మనకి వచ్చేస్తుంది ఫస్ట్. ఒక్కొక్కసారి అంటే నా ఇంటెన్షన్ ఏంటి అన్నది దాన్ని బేస్ చేసుకుని నేను ఈ కార్డ్ షఫుల్ చేస్తాను. ఓకే, చేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కార్డ్స్ అన్ని షఫుల్ చేసేసాను. ఓకే, సో ఇప్పుడు నీకు చూడాలనుకో, నీకు ఏదైనా ఒక కార్డ్, నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ ఎనర్జీస్ ఏంటి అని చూస్తే గనక చూద్దాం ఒకసారి. నీకు నేను ఏ డైరెక్షన్ ఇవ్వాలి అంటే గనక అనే చెప్తాయి. నీకు ఇచ్చే ఒకటే డైరెక్షన్. ప్రాబబ్లీ ఏదైనా ఒక బ్లాకేజెస్ అవుతున్నాయి ప్రస్తుతానికి నీ లైఫ్ లో, సమ్ ఆబ్స్టికల్స్. ఓకే, ఆ ఆబ్స్టికల్స్ కాబట్టి నీకు వచ్చిన కార్డు విఘ్నేశ్వరుడు, నా ఇష్ట దైవం, ఆరాధ్య దైవం. ఓకేనా. సో ఏమవుతాయంటే అప్పుడు ఏమంటే గణేష ఎనర్జీ ఏదైతే ఉందో, అంటే విఘ్నేశ్వరుడికి సంబంధించి పూజలు కానీ నేనేం సజెస్ట్ చేస్తాను, నిజంగా విపరీతంగా ఆబ్స్టికల్స్ ఉన్నాయనుకో ఒక గణపతి హోమము ఒక రోజు చేయించుకున్నగలిగితే ఎక్సలెంట్ గా ఫ్యూచర్ బాగుంటుంది. అమేజింగ్ అమేజింగ్. చాలా చాలా సంతోషం. సో మరి ఇప్పుడు రాశుల గురించి మాట్లాడేస్తాం. వృశ్చిక రాశి, వీరికి ఎలా ఉండబోతుందండి శ్రావణ మాసం నుంచి? తప్పకుండా లక్ష్మీదేవి ఏం చెప్తుందో వీళ్ళ కోసం నాకు ఖచ్చితంగా, అంటే నాకు రిలేషన్ లేదు వృశ్చిక రాశితో, కానీ ఎప్పుడు పాపం మా రాశి ఇంతే, మా జీవితాలు ఇంతే అని పాపం కమెంట్స్ చేస్తుంటారు. ఐ ఫీల్ వెరీ సాడ్ ఫర్ దెమ్. వృశ్చిక రాశి చూద్దాం. వృశ్చిక రాశి వాళ్ళకి ఓకే, డెఫినెట్ గా వృశ్చిక రాశి వాళ్ళకి ఫస్ట్ శ్రావణ మాసంలో మీకు వచ్చిన అడ్వైస్ ఏంటంటే మీరు ఎక్కువగా గాయత్రీదేవి ఆరాధన చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ మీకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి నుంచి బయటపడాలి అంటే గాయత్రీదేవి ఆరాధన, లక్ష్మీ అమ్మవారి ఆరాధన ఎలాగో చేస్తాం, వాటితో పాటు గాయత్రీదేవి ఆరాధన చేసుకోవడము అదొకటి. వీళ్ళకి ఇప్పుడు స్టార్టింగ్లో నువ్వు చెప్పావు కదమ్మా పద్మిని, వీళ్ళకి ఎప్పుడు అదొక ఫీలింగ్ ఉంటుంది, నేను ఇంతే, నా లైఫ్ ఇంతే, మా లైఫ్ ఇంతే. సో అది ఎందుకు అవుతుంది అంటే మనము ఇప్పుడు మామూలుగా ఏదైతే జపిస్తామో కదా, జపాలు ఎందుకు చేస్తాము, మనం ఏదైనా మనకి మంచి అవ్వడానికి కదా. సో ఆ జపం కూడా ఏంటంటే మీరు అదే జపం చేస్తా ఉంటే మీకు అలాగే ఆ బ్యాడ్ ఎనర్జీయే మీరు అట్రాక్ట్ చేస్తున్నారు. అది మానేయాలి, అయితే అది ఖచ్చితంగా మానేయాలి. ఓకే, అండ్ మీరు ఎట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన ఒక బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళకి ఒక అడ్వైస్, మీరు ఏదైతే ఒక స్ట్రాంగ్ సీక్రెట్ వీళ్ళు హోల్డ్ చేస్తున్నారో మీ లైఫ్లో అది ఎక్కడో రివీల్ అయిపోతుంది ఈ ఇయర్. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి, ఏదైనా అవ్వచ్చు. సో అది ఏదైనా ముందు చెప్పి కన్ఫెషన్ అంటే ముందే చెప్పేయండి. ఒక పెద్ద సీక్రెట్ అంటే మీ లైఫ్ని డ్యామేజ్
యాజ్ పర్ ద కార్డ్స్ మీ లైఫ్ని డ్యామేజ్ చేసే ఒక సీక్రెట్ మీ దగ్గర అట్టే పెట్టుకొని ఉంటారు ఎవరో. అయితే ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే కూడా మీకు కావాల్సిన వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఇబ్బంది పడతారని అనుకున్నప్పుడు వాళ్ళని పిలిచి ముందే ఓపెన్ అయిపోవడం చాలా చాలా బెటర్. ఈ ఇయర్ వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి ఒక అడ్వైజ్ అనమాట. అదేవిధంగా మీరు చేయాల్సింది ఏంటంటే మీలో ఉన్న టూ మచ్ ఆఫ్ సీక్రెసీ మెయింటైన్ చేస్తారు వీళ్ళు. ఎక్కువ సీక్రెట్స్ అనమాట వీళ్ళకే ఉంటాయి లైఫ్లో. అన్ని రాసులు కంపేర్ చేస్తే వీళ్ళకి ఎక్కువ సీక్రెట్స్ వీళ్ళకి ఉంటాయి. సో ఆ సీక్రెట్ అంటే కొంచెం ఒక్కొక్కసారి చెప్పుకోవడం కూడా చాలా అవసరం. సీక్రెట్స్ మన అనే వాళ్ళకి కొన్ని విషయాలు రివీల్ చేయాలి, అదొకటి. అండ్ వాళ్ళ పాస్ట్తో చాలా అటాచ్ అయి ఉంటారు. ఓకే, కొంతమంది పాస్ట్ గురించి ఆలోచిస్తారు. ఈ రాశి వృశ్చిక రాశి వాళ్ళు పాస్ట్ తోటే అటాచ్ అయి ఉంటారు అనమాట. ఇంకా ముందుకు వెళ్ళలేరు లైఫ్లో. కాబట్టి ఏంటంటే వీళ్ళకున్న బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ ముందుకు వెళ్ళలేను, నేను ఇక్కడే ఉంటాను, నేను ఉన్న దగ్గరికే నాకు అన్నీ రావాలన్న ఈ తత్వం ఏదైతే ఉంటుందో దాని నుంచి వీళ్ళు కొంచెం బయటపడాల్సిందే. అతి భయాన్ని మీరు వదిలేయాలి. టూ మచ్ ఆఫ్ ఫియర్ అనమాట. వీళ్ళ లైఫ్ అంతా భయంతో బ్రతుకుతూ ఉంటారు. ఇప్పుడు ఏమవుతుందో, ఎవరైనా బయటికి వెళ్ళారనుకో వాళ్ళు జాగ్రత్తగా ఇంటికి వస్తారా లేదా, ఆఫీస్కి వెళ్తా ఉంటే ఈరోజు నాకు ఆఫీస్లో ఏమవుతుంది. సో ఇట్లాంటి భయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టేసి, అందుకే మీకు ఒక అడ్వైజ్ ఇచ్చాను కదా, గాయత్రీదేవి ఆరాధన చేసుకోవడము. మీరు ఒక అడ్వైజ్, మీరు ఈ సంవత్సరం అంతా ఈ భయాలు, ఈ ఇన్సెక్యూరిటీస్ వీటి నుంచి బయటపడాలి అంటే కనుక మీరు అమ్మవారి లక్ష్మీదేవి ఆరాధన, మీ కులదేవత ఆరాధనతో పాటు మీరు చేయాల్సింది గాయత్రి అమ్మవారి ఆరాధన. మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ కుంకుమ పువ్వు ఉంటుంది కదా, కుంకుమ పువ్వుని కాస్త పాలల్లో వేసి ఆ బొట్టును పెట్టుకొని మీరు ప్రతిరోజు అనమాట ఇయర్ మొత్తం వితౌట్ ఎనీ హెజిటేషన్. వాళ్ళు ఏమంటారు, కొంతమందికి బొట్టు పెట్టుకోవాలంటే కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. నో ప్రాబ్లం, మీకు అంతా శుభం జరగాలి అంటే ఈ ఒక్క చిన్న రెమెడీ చేస్తే వీళ్ళకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అద్భుతం అండి, నిజంగా ఇది చాలా హెల్ప్ అవుతుంది వృశ్చిక రాశి వారికి. మీరు చెప్పినట్టుగా ఆ క్వాలిటీస్ని మార్చుకుని ఒక మంచి హ్యాపీ లైఫ్ని వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డే టు డే లైఫ్లో కూడా వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అంటే ఇంటికి సంబంధించి అనేది కూడా ఒక్కసారి చెప్పండి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి రాశి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇంటిని లక్ష్మి ఫస్ట్ లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైంది ఏంటి, క్లెన్లీనెస్. ఓకే, క్లెన్లీనెస్ ఉండాలి. ఆడవాళ్ళు అయితే భర్తని మర్యాద పూర్వకంగా చూసుకోవాలి, మగవాళ్ళు అయితే భార్యని ఏడ్పించకుండా చూసుకోవాలి. వీళ్ళకి ఇదే అడ్వైస్ అన్నమాట. అంతే. అయితే పూజలు చేసినా చేయకపోయినా ఒక్క వస్తువు ఒకటి చెప్పండి మేడం, ఇది మాత్రం ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి అనేది ఏదైనా ఉంటుందా? మనం పూజ చేసినా చేయకపోయినా ప్రతి హిందూ ఇంట్లో ఉండవలసిన కొన్ని వస్తువులు ఉంటాయి, లక్ష్మీప్రదం అన్నమాట. నేను మొన్న ఎవరింటికి వెళ్ళినప్పుడు కొంచెం పాలు ఉన్నాయంటే మేము తెచ్చుకోమండి అని అన్నారు. మేము తాగం పాలు, తెచ్చుకోము. పెరుగు లేదు, బయట నుంచి కొనుక్కొచ్చుకుంటాం. సో ఇవన్నీ కాదు, మన ఇంట్లో ఖచ్చితంగా ఉండవలసింది లక్ష్మీ కటాక్షం కోసము పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, నెయ్యి. ఈ 5 వస్తువులు మాత్రం ఎప్పుడు ఉండాల్సిందే ఇంట్లో. మన ఫ్రిడ్జ్ లో ఉంచుతారా, ఎట్లా ఉంచుతారో ఇవి మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సిందే. అండ్ బెల్లం స్పెషాలిటీ తెలుసు కదా, బెల్లంకి అంటుండదు. అవును, అంటుండదు. కాబట్టి బెల్లం, ఈ వస్తువులు ఎప్పుడు ఇంట్లో ఉంటానే ఉండాలి. ఎవరైనా వచ్చినా రాకపోయినా పాలు మంచిదే కదా. యాక్చువల్గా పాతకాలంలో చూడు, ఎప్పుడు వెళ్ళినా ఏ టైంలో వెళ్ళినా మజ్జిగ ఇచ్చేవాళ్ళు, పాలు ఇచ్చేవాళ్ళు. పుష్కలంగా ఉంటది అనమాట. అబండెన్స్ అంటాం కదా ఇప్పుడు లాంగ్వేజ్ లో చెప్పాలంటే. ఇవి ఎప్పుడైతే ఇంట్లో ఉంటాయో ప్రతిసారి లేదు అనకూడదు. పాలు ఉన్నాయి అంటే ఉన్నాయి అని చెప్పుకునేలాగా ఉండాలి మనం. పాలు అయిపోయినాయి, పెరుగు అయిపోయింది, ఇట్లా కాదు. పెరుగు, పాలు, ఖచ్చితంగా బెల్లము, ఇవి ఎప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉండాలి. అండ్ గుమ్మానికి పసుపు, కుంకుమ ఉంటే లక్ష్మీ కటాక్షం. మీరు ఏం చేసినా చేయపని ఇవి మాత్రం ఎప్పుడు ఉంచుకునేలాగా చూసుకోవాలి. అద్భుతం అండి, ఇది మంచి సజెషన్ అందరికీ కూడా. చాలా అద్భుతంగా తెలియజేశారు. కృతజ్ఞతలు మేడం. నమస్తే. నమస్తే.